గ్రేటర్ హైదరాబాద్‌లో డెంగ్యూ కేసులు రోజు రోజు పెరుగుతున్నాయిలో. పైలంగా ఉండాలే మనం పిల్లల్ని భద్రంగా దాసుకోవాలే. ఎప్పటికప్పుడు డోర్లను పెట్టుకోవాలే. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా 900 వరకు కేసులు నమోదవుతున్నాయంట. అందులో సగానికి పైగా హైదరాబాద్‌లో ఉన్నోళ్ళు అవుడు గమనించదగ్గ ముచ్చట. ఇక ఈ నేపథ్యంలో డెంగీ జ్వరాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పెద్ద పెద్ద డాక్టర్లు గట్టిగానే చెప్తున్నారు. ఏమన్నా డెంగ్యూకు సంబంధించిన లక్షణాలు మీకు కనబడితే ఎంబటే దవాఖానకు పోయి డాక్టర్ను కలవాలని చెప్పి సూచనలు కూడా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు గట్టిగానే పడుతున్నాయి. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు రాకపోతాయి, వచ్చుడే కాదు ఇంకా గట్టిగా పెరుగుతాయి కూడా. అందులో డెంగ్యూ జ్వరాలు మస్తు వస్తుంటాయి. ఈ దోమకాటం వల్ల అడ్డమైన రోగాలు వచ్చి పబ్లిక్ ని మస్తు పరిశాన్ చేస్తూ ఉంటాయి. మన హైదరాబాద్ అయితే ఈ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి కాబట్టి పైలంగా ఉండుండ్రి. చాలా మంది ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో ఈ డెంగీ జ్వరంతో ట్రీట్మెంట్ కోసం వస్తున్నారట. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ అయితే మస్తు మంది రోగులు జ్వరంతో డెంగీ పరీక్షల కోసం వస్తున్నారట. వర్షాలు బాగా వడుడుతోని డెంగీకి కారణమయ్యి టైగర్ దోమ విజృంభిస్తుందని, ఈ టైగర్ దోమ గుట్టిన 3-4 రోజుల నుంచే ఒంటి నొప్పులతోని మొదలై విపరీతమైనటువంటి జ్వరం, తలనొప్పి వస్తుందని చెప్పి డాక్టర్లు అంటున్నారు. మొదటి దశలలోనే తీవ్రంగా జ్వరం వచ్చుడు, ఒంటి మీద దద్దుర్లు కూడా ఉంటాయని చెప్పని అంటున్నారు. ఇక రెండో దశలనేమో ప్లేట్లైట్లు తగ్గిపోవడు, బీపీ పడిపోవడు, కడుపుల నొప్పి, వాంతులు, కాలేయం మీద ప్రభావం ఉంటదని చెప్పని అంటున్నారు. రెండో దశ లక్షణాలు ఎక్కువగా ఉంటే ఇంకా ఆలస్యం చెయ్యకుండా ఎంబటే దవాఖాన కురకాలని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. మరి డెంగ్యూ వ్యాధి మనకు రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీకు వారం రోజులైనా కూడా జ్వరం తగ్గకపోవడు, ఒంటి మీద దద్దుర్లు, తలనొప్పి, కండరాలు, కీళ్ళ నొప్పులు, రక్తస్రావం, కంటి వెనుక నొప్పి ఇటువంటి లక్షణాలు ఏవైనా 2 అంతకంటే ఎక్కువ కనిపించినాయంటే దాన్ని డెంగ్యూ జ్వరంగానే మనం గుర్తించాలి. ఇక ఎంబడే దవాఖానకు పోయి NS1 లేదంటే డెంగ్యూ IgM టెస్ట్ చేయించుకోవాలి. టెస్టుల్లో పాచి వస్తే డెంగ్యూ జ్వరం నిర్ధారణ అయినట్లే. వెంటనే కంప్లీట్ బ్లడ్ పిక్చరు, CBP చేయించుకోవాలి. ఈ పరీక్ష ద్వారా శరీరంలో ఉన్నటువంటి ప్లేట్లెట్ల సంఖ్య తెలుస్తుంది అన్నట్టు. ఆరోగ్యంగా ఉండేటోళ్ళల్లా 1.5 నుంచి 4 లక్షల వరకు ప్లేట్లైట్లు ఉంటాయట. డెంగీ ఫీవర్ వచ్చిన వాళ్ళల్లా ఈ ప్లేట్లైట్ల సంఖ్య తగ్గిపోతుందంట. అట్లా తగ్గినోళ్ళు ఇంకా లేట్ చేయకుండా ఎంబడే దవాఖానలో జాయిన్ కావాలి. కొందరికి ప్లేట్లైట్లు క్రమంగా తగ్గుతున్నా కూడా 2-3 రోజుల పాటు బయటకు లక్షణాలు ఏమాత్రం కనబడకుండా ఉంటాయట. అయితే అలాంటి రోగులను మాత్రం శరీరంలో లోపల తీవ్ర రక్తస్రావం జరిగిపోతుందట. అట్లా జరిగినప్పుడు ఒక్కసారిగా మనిషి కుప్పకూలిపోవుడు, కోమాలకు పోయే ప్రమాదం కూడా ఉన్నదట. అందుకనే CBP పరీక్ష ద్వారా ఎప్పటికప్పుడు ప్లేట్లైట్ల సంఖ్యను తెలుసుకునుడు ఉత్తమమంట. డెంగీ జ్వరానికి ప్రస్తుతానికైతే ఖచ్చితమైన మందులంట ఏమీ లేవు. జ్వరం తగ్గటానికి పారాసెటమాల్, ఇన్ఫెక్షన్లు రాకుండా యాంటీబయోటిక్స్, ఎలక్ట్రోలైట్స్, IV ఫ్లూయిడ్స్ లాంటివి అందిస్తున్నారు. ఇక వీటితో పాటు మీ ఇంటి పరికరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కుండీలు, తాగేసిన కొబ్బరి బోండాలు, టైర్లు, వాడని పాత్రలు వంటి ఏమైనా ఉంటే నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇల్లును శుభ్రంగా నీట్గా పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు వీలైతే పసుపు నీళ్లతోని శుద్ధి చేసుకోవాలి. అక్కడక్కడ డెటాల్ చల్లుకోవాలి. ఎప్పటికీ ఇల్లు ఒక సుగంధ పరిమళాలతో వచ్చేటట్టు చూసుకుంటే, మురికి కూపం లెక్క లేకుండా ఉంటే ఈ అడ్డమైన దోమలు మన కొంపలకు జొర్రవు, వచ్చి మనల్ని గుట్టవు. అందుకనే పబ్లిక్ తస్మాత్ జాగ్రత్త. ఈ అడ్డమైన దోమలతోని లేని రోగాలు వచ్చి ఉన్న జేబులు ఖాళీ అవుడే కాదు, పానాలకే ప్రమాదం అవుతుంది కాబట్టి పైలం మరి.